జారిపోయే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న బాధ చాలా బరువైనది. అయ్యో, ఏటీఎం కార్డ్ మర్చిపోయి వచ్చానే. షిట్. ముళ్ళున్న మొక్కకి నువ్వెంతగా నీళ్లు పోసినా దాని స్వభావం మాత్రం మారదు. నీకు సిగ్గులేదా కావ్య? ఒక్కొక్క దగ్గరకు వచ్చి ఒక్కొక్క మాట చెప్తావా? లహరి, అడ్డంగా దొరికిపోయానే. నీ దగ్గర రాకముందే నా దగ్గరకు వచ్చి చెప్పింది శృతి. నేను పట్టించుకోలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. అవునా? ఏమనింది? ఏమైందంటే, అయినా మా ఇద్దరికి దూరం చేసే నీకేమొస్తుంది? సిగ్గుండాలి కావ్య, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపిద్దుకో. లహరి, నీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి లహరి. నేను మంత్లీ నీకు డబ్బు పే చేస్తాను. డబ్బులు ఎవరి కోసమైనా ఖర్చు పెట్టొచ్చు కావ్య, కానీ నీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. నీకెంత చెప్పినా మారలే, వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి. నువ్వు ఇంత చేసినా కూడా నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నా అంటే నువ్వు నా ఫ్రెండ్ అని ఒక కారణంతోనే కావ్య, వెళ్ళిపో. దానికంటే మంచి ఫ్రెండ్ లేనట్టు నేను దానికంటే మంచి ఫ్రెండ్ ఎత్తుక్కుంటా. హబ్బో, నువ్వు పెట్టే టార్చర్కి ఎవరని భరిస్తానో నేనని భరిస్తున్నా. అదే వేరే వాళ్ళ అంటే నేను ఆ చెంపై పగలగొట్టేవారు. ఏంది ఎందుకు గొనుగుతున్నావు? అమ్మో రాక్షసి పాము చూడు. ఏం లేదక్క, నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా చాలా అదృష్టం. పాపం లహరి అక్క తెలియదేమో, నేను ఏ జన్మల పాపం చేసుకున్నాను. ఏంది? అదే అక్క, నీలాంటి అక్క దొరికినా నాకు చాలా అదృష్టం. నీకు అర్థమైనట్టు ఆ లహరికి అర్థమైంటే బాగుండేది. లహరి కాబట్టి బయటకు పో అని చెప్పింది. నువ్వు చేసిన పనికి అందుకే అంటారు పెద్దలు, మనిషికి ఒక మాట పశువుకి ఒక దెబ్బ అని. సర్లే పద, నేనేంటో ఆ శృతికి లహరికి తెలియాలి. కొత్త పోతే పాతప్పు బయటపడిందంట. వాళ్ళకొకటే కాదు, ఈ లోకానికే తెలియాలి నేను ఎవరు అని. అడివి పంది చేను వేస్తే ఊరి పంది చెవులు కోసినట్టు అట్లుంది అమ్మ కథ. నన్ను లేసిపోతాను, నేను వస్తాను ఉండు. నేను ఇలా ఒంటరిగా ఉంటే కావ్య గురించి ఆలోచిస్తాను. అలా బయటికన్నా వెళ్ళి రావాలి. అయ్యో పాపం, అక్కకైనా కొంచెం ఇద్దాం. అక్క చాక్లెట్ తిను. చాక్లెటా? పాపమ్మని పాత చీరిస్తే ఇంటెన్ కాలకి వెళ్ళి ఉర్రేసుకోయిందంటే నీలాంటిదే. ఇది నన్ను తిడుతుందా పొగుడుతుందా? పంది మగ్గం నా చాక్లెట్ అంతా తినేసింది. అన్యాయపు సంపద ఆవిరైపోతుంది, కడుపు నొప్పితో చచ్చిపోతావు. ఇంత పిల్ల కాదు, ఇల్లంతా గుల్ల చేస్తుంది. అమ్మకు చెప్తా ఉండు. ఏమని చేసుకపో, చాక్లెట్ తినేసిన. దొంగ మగం నీకు చెప్తా. సిగ్గులేడి వారికి నవ్వే సింగారం. కావ్య, లహరి సారీ కావ్య. సారీ లహరి. లేదు లహరి, నేనే సారీ. నేను కూడా అలా చెప్పుండకూడదు. నేనే సారీ, నిన్ను బయటికి పో అని అనకూడదు. రా, మా ఇంటికి పోదాం. వెళ్దాం పదా. అయినా నేను చేసిన తప్పు నాకు తెలిసేలా చేసింది ఎవరంటే అక్క. ఎట్లుంది, బాగున్నానా? నన్ను మాట్లాడిద్ది స్వీటీ, ఊరికే ఉండు. అక్క ఏమైంది అక్క? బయటికి పో. నేను తప్పు చేశానేమో అని అనిపిస్తుంది స్వీటీ. తప్పన్నది ఒకవేళ నువ్వే చేస్తే ఆ తప్పును కప్పుపిచ్చుకునే అందుకు మరిన్ని తప్పులు చెయ్యకు. సారీ అంటూ నీ తప్పును అంగీకరించడానికి ఏ మాత్రం వెనకాడకు. 10 మంది నిన్ను గౌరవించేలా జీవించాలి. ప్రతిరోజు ఎవరో ఒకరి నుంచైనా ఒకసారైనా అభినందనలు అందుకునేలాగా నువ్వు జీవించాలి. జీవితాన్ని నువ్వే ప్లాన్ చేసుకోవాలి. రాబోయే ప్రతి రోజును, రానన్న ప్రతి గంటను ఎలా గడపాలని జీవితం ప్లాన్ చేసుకుంటే జీవితం స్ట్రెస్ మయం కాదు. ఎందుకు శృతి, అందరూ నాకే ఇలా దొరుకుతారు? అయ్యో లహరి, నువ్వు ఎంత దాచాలనుకున్నా ఒకరి మీదున్న కోపం, ఒకరి మీదున్న ప్రేమ ఎప్పటికీ దాగవు. ఇప్పుడు ఏమైంది మా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తాను? నాకేం అవసరం? అయ్యో, అయినా నువ్వు అలా కావ్యం తిట్టినకూడదు లహరి. నీకేమైనా తిక్కనా శృతి? తను అంత చేసినా ఏం చేయలేదని అంటావు? ఐ డోంట్ కేర్. ఇప్పుడు నేను సక్సెస్ లో లేననే కదా. ఎప్పుడైతే నేను సక్సెస్ లో ఉంటానో అందరూ నన్ను చూసి చప్పట్లు కొట్టాలి. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా నీ కన్నీరు తుడిచే 1 వేలు చాలమ్మా. ఆ కన్నీరు తుడిచే 1 వేలు కావ్య అవుతుంది. నువ్వు తనలో నచ్చనివి చూసావు, కానీ తనలో నచ్చినవి చూడు. తనంటే నీకు ఎంత ఇష్టం లేకపోయినా తనతో ఉన్న 1 మూమెంట్ నీకు నచ్చింటుంది. అయినా తనంటే నాకేం ఇష్టం లేదులే. సర్లే శృతి, నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అయ్యో, ఈరోజు స్కూల్కి పోలేదు. స్కూల్లో ఏం జరిగిందో ఏమో, పోయి తెలుసుకోవాలా. అయ్యో, లహరికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. అమ్మవారు రానంత మాత్రాన అమావాస్య అవుతుందా? నువ్వు పోవచ్చు కదా, ఇష్టి బెస్టి అని రాసుకొని పుసుకొని తిరగలమ్మ అమ్మ. దొంగ ముఖం తప్పించుకుంది. రాక్షసి.
ఎమ్మకి ఏం పనిలేదేమో. అక్క నీ బెస్ట్ వచ్చిందిరా అమ్మ. హాయ్. ఆనందంలో మూతి పండ్లు రాలగొట్టుకుంటే జాగ్రత్త. ఏమి ఇక్కడే ఉన్నావురా, లోపలికి వెళ్దాం. హలో, ఎక్కడికి? ఇంట్లోకి. నాట్ అలౌడ్. అమ్మో నేనేమన్నా నీ ఫ్రెండ్ వచ్చిందన్నా, దానికి ఏమైనా కొడతారా? చూసే కొట్టి చెప్పలాగుంది, కానీ ఐరన్ నట్తో కొట్టనంటే రొప్పు ఉంది.